ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా మీకు తగిన సమయము అవకాశము అన్నీ లభ్యమైనట్లయితే తప్పకుండా ఈ రోజున శివాలయ సందర్శన అనేది చాలా 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 ఉన్నతంగా చెప్పొచ్చు. అలాగే శివుడికి సంబంధించిన ఏదైనా సరే, శివుడికి సంబంధించిన నామాలు, అలాగే ఆయన సంబంధించిన ఈ యొక్క అష్టకాలు ఏదైనా సరే, విశ్వనాథ అష్టకం, లింగాష్టకం ఏదైనా అది, అలాగే దాంతోపాటుగా మీరు ఇంకా అవకాశం ఉన్నట్లయితే దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, ఇవన్నీ కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ రోజున గోచార రీత్యా ఎదురవుతున్న ఫలితాల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నా కూడా మీ అసలైన జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశల ప్రకారం అనుకూలంగా ఉన్నట్లయితే ఈ చిన్న చిన్న సమస్యల్ని ఈ చిన్న పరిహారాల ద్వారా అధిగమించడానికి మీరు ప్రయత్నించగలుగుతారు. నమస్కారం.